కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కు మొదటి ఎదురు దెబ్బ. మండల స్థాయిలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు, పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ వర్షం మానిన ఏర్పాటు కోసం వాతావరణ సమాచారం గణాంకాల వ్యవస్థ విన్స్ను అమలులోకి తెస్తారు. దీనివల్ల వాతావరణ వివరాల సేకరణ వేగంగా పూర్తవుతుంది. ప్రస్తుతం దీన్ని అమలు చేసే దిశగా కేరళ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అస్సాం, ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సాంకేతికతను అందిపుచ్చుకునేలా మిగిలిన రాష్ట్రాలు ప్రోత్సహిస్తారు. 2024లో 25లో ఈ విధానాన్ని అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వనుంది. ఇండోనేషియాకు 10 లక్షల టన్నుల బాస్మతి ఇతర బియ్యం ఎగుమతి చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీ సత్యసాయి పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికం. జలశక్తి శాఖ నివేదిక వెలువడి దేశంలో ఫ్లోరైడ్ ప్రభావం అత్యధికంగా ఉన్న తొలి 15 జిల్లాల్లో శ్రీ సత్యసాయి జిల్లా, పల్నాడు, ప్రకాశం 14వ స్థానంలో ఉంది. భారత్ 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తిగా ఉంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ఇటీవల లేఖ కూడా రాసింది. అయితే ఒలింపిక్ సంఘం IOAలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. దాంతో ఒలింపిక్స్ నిర్వహణ ఆలోచన ఎలా ముందుకు వెళ్తుందన్న దానిపై అనుమానాలు నెలకొన్నాయి. 1901 తర్వాత 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు 2024 సగటున 41 రోజులు అదనంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ క్లైమేట్ సెంటర్ సంస్థల శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నౌకాదళ అమ్ముడు బదులు 2 యుద్ధ నౌకలు ఈ నెల 15న జలాల్లోకి ప్రవేశం. 2 యుద్ధ నౌకలు మిజైల్ డిస్ట్రాయర్ సూరత్, స్టీల్త్ ఫ్రిగేట్ నీలగిరి. మిజైల్ డిస్ట్రాయర్ సూరత్, స్టీల్త్ ఫ్రిగేట్ నీలగిరి ఓ డీజిల్ ఎలక్ట్రిక్ జలంతర్గామి వాక్ షేర్ చేరనున్నాయి. ఇవి నౌకాదళ పోరాట పటిమను పెంచనున్నాయి. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మించారు. జలంతర్గామి వాక్ షీర్ స్కార్పియన్ తరగతి శ్రేణికి చెందింది. ప్రపంచ బ్లిట్జ్లో వైశాలికి కాంస్యం. ఐకానెల్ 718 718 సూపర్ అలాయ్స్ ఉత్పత్తి. విమానాల ఇంజిన్లకు అవసరమైన అతి ముఖ్య విడిభాగాల్లో ఐకానెల్ 718 సూపర్ అలాయ్స్ వినియోగిస్తారు. ఇది ఎంతో సంక్లిష్ట మిశ్రమ లోహం. ఎటువంటి లోపాలకు తావులేని రీతిలో దీన్ని ఉత్పత్తి చేయాలి. భారీ పరిమాణంలో విడిభాగాలను ఆవిష్కరించాలి. మిథాని ఎంతో ఆసక్తికరంగా 325 డయామీటర్ పరిమాణంలో అత్యంత మెరుగైన నాణ్యతతో ఐకానెల్ 718 సూపర్ అలాయ్స్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. యుద్ధ విమానాలకు మిథాని విడిభాగాలు. త్వరలో ప్రాట్ అండ్ విట్నీతో దీర్ఘకాలిక ఒప్పందం. LCA మార్క్ II సుఖోయ్ ప్రాజెక్టులు కూడా. త్వరలో స్వదేశీ అమోలెడ్ డిస్ప్లే. మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ వాచ్లకు ఇక్కడే తక్కువ ధరలో తయారీ వైపు పరిశోధిస్తున్న IITM. MS అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఘోర ప్రమాదం. 5గురు మృతి, మరో 4 గాయం. చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలో బుధవారం రాత్రి పేలుడు. భారీ శబ్దంతో బ్లాస్ట్ ఫర్నేస్ పేలి చెలరేగిన మంటలు. భారీగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం. ఏపీలో 138 చదరపు కిలోమీటర్ల మేర కోల్పోయిన అటవీ పరిధి. అల్లూరు జిల్లాలో అత్యధికంగా 101 చదరపు కిలోమీటర్ల మేర తగ్గుదల. మరోవైపు భారీగా పెరుగుతున్న మాడ అడవులు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ తాజా నివేదిక. అడవులు తగ్గిపోవడంలో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో, ఏపీ 2వ స్థానంలో, తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. స్వదేశానికి గుడ్ బై. 13 ఏళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న 18 లక్షల మంది ప్రవాసులు. రికార్డు స్థాయిలో 2022లో 2.25 లక్షల మంది విదేశీ పౌరసత్వం స్వీకరణ. US, కెనడా, UK, సింగపూర్లో స్థిరపడేందుకు మొగ్గు. జనవరి 20 నుంచి 4 రోజుల పాటు దావోస్లో వ్యాపార సదస్సులు. జనవరి 19న సీఎంతో సహా అధికార ప్రతినిధుల ప్రయాణం. దావోస్ సదస్సుకు నోడల్ ఏజెన్సీగా APEDB. ఏపీలో అడవుల విస్తీర్ణం. మొత్తం అటవీ విస్తీర్ణం 30,084 చదరపు కిలోమీటర్లు. అల్లూరు జిల్లాలో అత్యధికంగా 6,917, గుంటూరులో అత్యల్పంగా 13 చదరపు కిలోమీటర్లు. అల్లూరు జిల్లాలో అత్యధికంగా దట్టమైన అడవులు 1,183 కిలోమీటర్లు. రాష్ట్రంలో దట్టమైన అడవులు 1995. రాష్ట్రంలో మధ్య సరిహద్దు 13,725 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా ఎక్కువగా అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు: లక్షద్వీప్ 91.3%, మిజోరాం 85%, నికోబార్ 81%. 2021-23 మధ్య అడవులు, చెట్లు విస్తీర్ణం భారీగా పెరిగిన రాష్ట్రాలు: ఛత్తీస్గఢ్ 684 చదరపు కిలోమీటర్లు, ఉత్తరప్రదేశ్ 559, ఒడిశా 559,
రాజస్థాన్ 394. జనవరి 2న జాతీయ సైన్స్ ఫిక్షన్ దినోత్సవాన్ని అనధికారికంగా జరుపుకుంటున్నారు. ఐజాక్ అసిమోవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా అమెరికాలో జనవరి 2న జాతీయ సైన్స్ ఫిక్షన్ దినోత్సవాన్ని అనధికారికంగా జరుపుకుంటున్నారు. ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాక్ నేటి నుంచి 2 ఏళ్ల పాటు సేవలు. రష్యాకు ఉక్రెయిన్ గ్యాస్ షాక్. తన భూభాగం గుండా గ్యాస్ సరఫరా ఒప్పందం పొడిగింపునకు యూరోప్కు గ్యాస్ సరఫరా బంద్. రష్యా నుంచి ఉక్రెయిన్ మార్గం కాకుండా టర్క్ స్ట్రీమ్ లైన్ కూడా ఉంది. ఈ టర్కీయే బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరోప్కు చేరుతుంది. రక్షణలో సంస్కరణ, త్రివిధ దళాల సమీకృత అధునాతన యుద్ధ కమాండ్లు, ఆయుధ కొనుగోలు సరళతరం, రక్షణ శాఖ కీలక నిర్ణయాలు. 9 సూత్రాలు రక్షణ సంస్కరణ ప్రణాళికలు ముఖ్యాంశాలు దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అధిగమించే దిశగా నిరంతర కృషి. అందులో భాగంగా బలగాల అవసరాలకు ఎప్పటికప్పుడు గుర్తించడం, వాటిని యుద్ధ ప్రాతిపదికన తీర్చడం. ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోలు, ఆయుధ సేకరణ ప్రక్రియను వీలైనంత సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలను నివారించడం, ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లో అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం, భారతీయ సంస్కృతి, ఆలోచన ధోరణులకు గర్వకారణంగా చర్యలు చేపట్టడం, సైబర్ స్పేస్తో పాటు ఏఐ, మెషిన్ లెర్నింగ్, హైపర్సోనిక్ రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట. రక్షణ రంగంలో వాయు సంస్కరణలకు మరింతగా ఊతం. తద్వారా భద్రతా దళాలకు మరింత శక్తివంతంగా, సాంకేతికంగా సాటిలేని శక్తిగా మార్చడం, భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగేలా తీర్చిదిద్దడం, రక్షణ, పౌర, ప్రైవేటు రంగాల మధ్య మరింతగా పరిజ్ఞాన బదిలీకి వీలు కల్పించడం, వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సాహం. రాబోయే కొన్నేళ్లలో రక్షణ ఎగుమతుల్లో భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దడం, విదేశీ తయారీదారులతో భారత రక్షణ పరిశ్రమ సంయుక్తంగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు చేపట్టేందుకు చేయూత. మాజీ సైనికుల సంక్షేమంపై మరింత దృష్టి, వారి అనుభవానికి పెద్దపీట.